శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయి సచరిత 420వ పేజీలోని 29వ అధ్యాయము 113వ నుంచి ఈరోజు చదువుకుంటున్నాము. వ్రాత పరీక్షలు పూర్తి అయిపోయాయి. అన్ని ప్రశ్నలు బాగా సంతృప్తికరంగా వ్రాశాడు. కానీ విశ్వాసంతో సందేహంతో అతని బుద్ధి మళ్ళీ చలించింది. అతడు ఉత్తీర్ణుడవడానికి అతడు రాసింది సరిపోతుంది, కానీ అది సరిపోదేమోనని అతనికి ధైర్యం. వాస్తవానికి వ్రాత పరీక్షలో పాస్ అయినా అవలేదని అతనికి అనిపించి ఉదాసీనతతో మౌఖిక పరీక్షకు వెళ్ళలేదు. మౌఖిక పరీక్ష ఆరంభమైన మొదటి రోజు గడిచిపోయింది. రెండవ రోజు బాబు భోజనం చేస్తుండగా ఒక స్నేహితుడు వచ్చాడు. ఇదేమీ ఆశ్చర్యం, పరీక్షకునికి నీ గురించి చింత. టెండూల్కర్ ఎందుకు రాలేదో ఇప్పుడు వెళ్ళి కనుక్కొనిరా అని అన్నారు. వ్రాత పరీక్షలో పాస్ కాకపోవడం వలన మౌఖిక పరీక్షకు వెళ్ళే శ్రమ ఎందుకని నిరుత్సాహంగా ఇంట్లోనే కూర్చున్నాడు అని నేను స్పష్టంగా చెప్పాను. అప్పుడు అతడు వ్రాత పరీక్షలో పాస్ అయినట్లుగా ఆ సంతోష వార్త అతనికి అందజేసి, నీవు అతన్ని ఉన్నపలంగా వెంటబెట్టుకునిరా అని చెప్పాడు అని అనగా బాబు కలిగిన ఆనందం అడగాల. సాయి మహారాజును స్మరించుకుని ఒక్క క్షణమైన ఆలస్యం చేయకుండా ఉత్సాహంగా పరుగు తీశాడు. అలా పరీక్ష పాస్ కావాలని అతని కోరికను తీర్చి సాయిబాబా అతనికి తమ యందు దృఢమైన విశ్వాసం కుదిరేలా చేశారు. తిరగలేపిడిని ఊపి గట్టిగా కొట్టి బిగించే విధంగా గురువు పాదాల్లో నిష్ఠా విషయం కూడా అట్లే. సాయిబాబా ఊపి నిష్ఠ దృఢంగా నాటుకునేలా చేస్తారు. వారెవరికైనా ఎప్పుడైనా ఏదైనా చెప్పితే అది భక్తుల మనసులకు తట్టకుండా ఉండేది కాదు. ఆ రీతిగా నిత్యం బాబా అనుభవాలతో నిష్ఠను దృఢపరిచేవారు. థ్యాంక్ యూ. తర్వాతి 124వ నుంచి రేపటి వీడియోలో చదువుకుందాం. జై సాయినాథ్.